హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం మీకోసం అద్భుతమైన విషయం తీసుకొచ్చాను. మన అమరావతి ఐకానిక్ టవర్స్ దగ్గర ఉన్నాను. ప్రజెంట్ 3, 4, 5 దగ్గర వర్క్స్ అయితే సర్వేగా సాగుతున్నాయి. అవి ఎలా ఉన్నాయి, ఏం కథ, ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం. కంప్లీట్గా మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రజెంట్ అయితే మనము ఐకానిక్ టవర్స్ 3, 4, 5 దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అయితే వెళ్తున్నాయి బయటికి. మొత్తము క్లీనింగ్ వర్క్ అంతా మొత్తం సర్వేగా చేస్తున్నారు. మనకు ఈ లాస్ట్ 10 డేస్ నుంచి మనకు వాతావరణం అనుకూలించలేదు. అయినా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు ఆపకుండా వర్క్ అయితే కంప్లీట్గా చేస్తున్నారు కంటిన్యూగా. ఈ టవర్స్ మీరు చూడొచ్చు అనమాట. ఐకానిక్ 5 టవర్స్ పక్కన ఉన్న ఇది టవర్ అనమాట. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. ఇది 5 టవర్ అనమాట. ఒక పక్క మనకు వాతావరణం అనుకూలించకపోయినా కానీ మనకు వర్క్ అయితే శరవేగంగా చేస్తూనే ఉన్నారనమాట. ఎప్పటికప్పుడు మొత్తం నీరంతా పంపించేస్తున్నారు. ఇక్కడ ఇంకా మిగతా వర్క్స్ కూడా కంటిన్యూగా చేస్తున్నారు అనమాట. దీంతో పాటే దీని పక్కనే వాళ్ళకు ఉండేదానికి ఒక స్టే కూడా ఉందన్నమాట. సో వీటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అంతా మొత్తం వాళ్ళు అరేంజ్ చేసుకుంటున్నారు అనమాట. ఒక్కసారి కూడా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోతే మిగతా పనులన్నీ మొదలు పెట్టేస్తారనమాట. మనకు వాతావరణము ఇప్పుడు లాస్ట్ 10 డేస్ నుంచి మీ అందరికి బాగా తెలుసు చాలామందికి. సో వర్షం అయితే పడుతూ ఉన్నదన్నమాట. అయినా కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా పనులు అయితే మొదలు పెట్టేస్తూనే ఉన్నారనమాట, ఆపకుండా. ఎందుకంటే ఇప్పుడే చాలామంది ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా ఈ మిగతా వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ అని ఎదురు చూస్తున్నారు అనమాట. ఇవి అనివార్య కారణం వల్ల మధ్యలో నిలిచిపోవడం వల్ల ఇవి చాలా మొదటి దశలోనే ఇప్పుడు చాలా వాళ్ళకి ఇబ్బందులు పడుతున్నారు అనమాట. కొన్ని పరిమాణాలు రావడం వల్ల, సిచ్యువేషన్ రావడం వల్ల వాళ్ళు సో ఇలాంటిది ఏం లేదు. సో అతి కొద్దిలో మనం మిగతా కాంక్రీట్ వర్క్స్ అంతా మొదలవుతాయని మనకు సమాచారం. ఇది వచ్చి టవర్ 3, 4, 5. ఇక్కడ కొన్ని ట్రాక్టర్స్, మోటార్స్ అయితే వర్క్ అయితే చేస్తున్నాయి, మీరు క్లియర్గా చూడొచ్చు. ఇది టవర్ 3 యొక్క సిచ్యువేషను. ఈ టవర్ దగ్గర చూడొచ్చు, మొత్తం మనకు బేస్మెంట్ అంతా కనిపిస్తుంది. మొత్తం బీమ్స్ ఉన్నాయి కదా అక్కడ పైన. ట్రాక్టర్స్ కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నారు. ఒక పక్క వర్షం పడినా కానీ అప్పుడప్పుడు. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఇది చాలా పెద్ద ప్లేస్ అన్నమాట. ఈ ఐకానిక్ టవర్స్ కట్టే ఇంకోటి స్థలం చాలా పెద్దదన్నమాట. అందుకే మనకు వాళ్ళు మొదటి దశలోనే, ప్రైమరీ దశలోనే ఇలా ఉంచారు కాబట్టి ఇప్పుడు ఎక్కువ ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. అలా ఉంచకపోయి ఉంటే ఇది కనీసం ఫౌండేషన్ వేసి ఒక లెవెల్కి వచ్చుంటే ఇంత పరిస్థితులు ఉండేవి కాదు, ఇంత కష్టపడాల్సిన అవసరం అసలు ఉండేది కాదు. ఇది చాలా లోతు అనమాట. ఈ ప్రదేశం మొత్తం ఐకానిక్ టవర్ నిర్మించింది. చాలా చూడడానికి ఇలా అనిపిస్తుంది కెమెరాలోనే. మీరు రియల్గా చూస్తే ఇక్కడ చాలా పెద్దదన్నమాట. ఈ ఫౌండేషన్ దశలోనే ఇలా ఉంచేశారు కాబట్టి మనకు పని మీద పని జరుగుతుందన్నమాట. వాతావరణం అనుకూలించలేదు కాబట్టి కూడా అనుకోని ఈ పరిమాణాలు తట్టుకొని వచ్చేస్తుందన్నమాట. మీరు ఈ జేసీబీ ఎదురుగా ఉంది హైకోర్టు మనకి, దాని పక్కనే అనమాట ఐకానిక్ టవర్స్ మొత్తము కనిపిస్తాయి మనకు. ఒక్కొక్క టవర్స్ 40 అంతస్తులు, 49 అంతస్తులు అయితే ఉంటాయి. ఇది హైకోర్టు అనమాట, క్లియర్గా చూడొచ్చు. పర్మనెంట్ హైకోర్టు బిల్డింగ్ వర్క్స్ కూడా మొత్తం అన్ని టవర్స్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయాయి, నిర్మాణ పనులు. ఈ వర్క్స్ కానీ ఒక్కసారి కానీ కంప్లీట్ అయిపోతే మిగతా వర్క్స్ కంప్లీట్గా శరవేగంగా సాగిపోతాయి అన్నమాట. ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్. కొంచెం ఆటంకాలు అయితే వస్తున్నాయి అన్నమాట, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల. చాలామంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ అయితే. ఇది 3 టవర్, 3వ టవరు. ఇది 4వ టవర్ అనమాట. ఇది ఎలాంటి వాళ్ళకి ఇచ్చిన టవర్ ఇది.
చూడండి, అతి తక్కువగానే ఉంది. ఆల్మోస్ట్ ఇది అయిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడు వర్షం రావడం వల్ల మళ్ళీ ఇది కొంచెం ఎక్కువై మళ్ళీ వస్తుంది. అంటే ఎప్పటికప్పుడు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇది అంతగా అనిపించడం లేదు. ఈ వర్క్ ఒక 3 to 2 డేస్లో కల్లా ఇది కంప్లీట్ అయిపోతుంది. సో వాతావరణ మార్పులు చాలా శరవేగంగా మారిపోతున్నాయి అన్నమాట టవర్స్ దగ్గర. వాళ్ళు ఎప్పుడెప్పుడు మొదలు పెడదామని చూస్తున్నారు. ఇది అయిపోతే మొత్తము ఆఫీసులంతా మనకు వచ్చిన సమాచారం. మొత్తం చాలా ట్రాక్టర్ ఉన్నాయన్నమాట. ట్రాక్టర్ మోటార్లు మొత్తం ఇక్కడ. చూడ కొంతమంది ఉన్నారన్నమాట కార్మికులు. చాలామంది ఉన్నారు. వాళ్ళు కొద్దిగా లోపలతో ఉన్నారన్నమాట. సో అమరావతిలో పనులు ఎట్టి పరిస్థితులు ఆకన కంటిన్యూ అయితే చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఆపలేదండి. వాళ్ళు అనుకున్న డేట్ ప్రకారం అమరావతి పనులు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. మన అద్భుతమైన అమరావతిని త్వరలో చూడబోతున్నాం. ఇది ఎన్సీసీ వాళ్ళ టవర్ వాళ్ళది, కాంక్రీట్ వాళ్ళది మిషనరీ ఇక్కడ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారు. ఇక్కడ జనరేటర్స్ అన్నీ తెచ్చిపెట్టున్నారన్నమాట. వీటి కోసమే టవర్స్ రెడ్ మిక్స్ అంటారు అన్నమాట. వీటిలో ఐకానిక్ టవర్స్ పక్కనే అనమాట. మొత్తం సిద్ధం చేసిపోయారు. వెహికల్స్ భారీ ఎక్విప్మెంట్స్ రెడీగా ఉన్నాయి మొత్తం. ఒక్కసారిగా నా పళ్ళు అయిపోతే ఈ పళ్ళు మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. తప్పకుండా నా వీడియోలను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఎప్పటికప్పటికి మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. కంటిన్యూగా చూడవచ్చు. మన అమరావతిలో జరుగుతున్న పనుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం మీకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది. దయచేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన అమరావతి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ముందుకు సాగుతుంది ఎన్ని ఆటంకాలు వచ్చినా.